సభ మొత్తం షాక్లో గడ్డకట్టుకుపోయింది. నిశ్శబ్దంగా ఉన్న దర్బారు హాలులో ఒక బూటకపు సాధువు ప్రవేశించాడు. అతను మహారాజు కృష్ణదేవరాయల వద్దకు వచ్చి, మహారాజా, నేను స్వర్గానికి దారి చూపించగలను. మీ తల్లిదండ్రులు స్వర్గంలో ఉన్నారా లేదా తెలుసుకోవాలంటే నేను మీకు సహాయం చేయగలను అని నమ్మిస్తాడు. రాజు ఆ మాటలు నమ్మి ఆ సాధువును గౌరవిస్తాడు. తెనాలి రామకృష్ణుడికి ఆ సాధువు మోసగాడు అని అర్థమైంది. అతన్ని బయటపెట్టాలని నిర్ణయించుకున్నాడు. తెనాలి ఆ సాధువును తన ఇంటికి పిలిచి, స్వామీ, మీరు నా తల్లిదండ్రులకు స్వర్గం చూపించగలరా అని అడిగాడు. సాధువు తటపటాయించి, అదంత సులభం కాదు నాయనా అని చెప్పాడు. తెనాలి ఒక్కసారిగా కోపంతో ఆ సాధువుని కొట్టడం మొదలుపెట్టాడు. సాధువు కేకలు వేస్తూ పారిపోవడానికి ప్రయత్నించాడు. రాజు కృష్ణదేవరాయలకి ఈ విషయం తెలిసి తెనాలిని పిలిపించి, ఏం చేస్తున్నావు తెనాలి? సాధువునెందుకు కొడుతున్నావు అని కోపంగా అడిగాడు. తెనాలి వినయంగా, మహారాజా, ఇతను నా తల్లిదండ్రులకు స్వర్గానికి దారి చూపించడానికి ఒప్పుకోవట్లేదు. అందుకే నేనితన్ని కొట్టి స్వర్గానికి పంపిస్తున్నాను. అప్పుడితను మా తల్లిదండ్రులకు దారి చూపించగలడు కదా అన్నాడు. రాజుకి సాధువు మోసం అర్థమైంది. ఆ బూటకపు సాధువును శిక్షించి తెనాలి తెలివితేటలను మెచ్చుకున్నాడు. అబద్ధాలు చెప్పేవాళ్లని నమ్మకండి. నిజం ఎప్పుడూ కళ్ల ముందే ఉంటుంది.